సినిమా ఆయన మీదనే, ఆయన రియల్ లైఫ్ ఏమంటారు, ఆయన బేస్ చేసుకుని సినిమా తీశారు. డైరెక్షన్ వేరే 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 లెవెల్ బ్రో, నిజంగా చెప్తున్నా. అంటే కొత్త కమెడియన్ ఆయన, అతను ఒక డైరెక్టర్ అయిందంటే ఒక నిజంగా ఒక ఇన్స్పిరేషన్. మొన్న బలగం నుంచి మన వేణు గారు మంచి డైరెక్టర్ అయ్యారు, ఒక చిరస్థాయిగా మిగిలిపోయే డైరెక్టర్ అయిపోయారు. తర్వాత మళ్ళీ శాంతి స్వరూప్ అని చెప్పేసి మళ్ళీ ఏదో ఒక మూవీ నాతో నేను అని ట్రై, అంటే చాలా టు బి ఫ్యాక్ట్ బ్రో, రాజీవ్ కనకాల అంత ప్యాడింగ్ ఆర్టిస్ట్ పెట్టుకుని ఒక బెస్ట్ మూవీ చేశారు బ్రో. అదైతే ఎంత బాగుందంటే స్టోరీ మొత్తం న్యాచురల్ గా ఉంది, టేకింగ్ అంతా న్యాచురల్ ఉంది. సినిమా అయితే హిట్ బ్రో, చెప్తున్నా నిజంగా. ఆర్ట్ఫుల్లీ నాకైతే బాగా అనిపించింది బ్రో. జనరల్ గా ఉంది, న్యాచురల్ గా ఉంది సినిమా. డైరెక్షన్ న్యాచురల్ గా ఉంది, ఐశ్వర్య బాగా చేసింది. అంతే ఆర్టిస్ట్ అందరినీ కామెడియన్ అందరినీ ప్లాన్ చేసుకుని ఆయన కూడా యాక్ట్ చేసి చాలా బాగా చేశారు శాంతి గారు. ప్రొడ్యూసింగ్ కూడా దీనికి అంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ప్యాడింగ్ ఆర్టిస్ట్ బెస్ట్ వన్ ఉన్నారు, రాజు కనకాల, మళ్ళీ సాయి కుమార్, మళ్ళా వచ్చేసి అసలు మొత్తం ఒక మంచి ప్యాడింగ్ తో సినిమా తీస్తే ఒక బెస్ట్ సినిమా ఇది. ఇప్పుడే నాతో నేను సినిమా చూసే ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే డైరెక్టర్ గురించి, ఒక కమెడియన్ ఒక డైరెక్షన్ చేసేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చెప్పనా. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎక్కడ రావన్నా. మంచి సినిమా అంటే అన్న మనోడు ఎంత బాధపడుతుంది చిన్నప్పటి నుంచి సినిమాలో ఉన్నా, ప్రేమిస్తాడు, రెండు లవ్ చేసి రెండు పోతాయి పాపం. ఒక కష్టం నుంచి ఒక సుఖం దాకా ఇలా చూస్తుంది ఒక సినిమా పాయింట్, మంచి పాయింట్ అన్న. ఒక పాయింట్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుఖాలు ఎక్కువైనా కూడా కష్టమే, సుఖాలు చాలా ఎక్కువైతే కష్టమన్నా. కష్టాలు ఎక్కువైతే కష్టం కాదు, సుఖాలు ఎక్కువైనా కూడా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మంచి సినిమాలు అయింది, మంచి సినిమా ఇలా రాలేదన్నా. అందుకే ఎందుకంటే మంచి కన్నా మంచమే గొప్పది అంటారు. అంటే మంచి కన్నా డబ్బులు ఎక్కువ ఉంటేనే ప్రతి ఒక్కరు డబ్బు గురించి చాలా చూపించారు. సుఖాలు ఎక్కువ చాలా కష్టాలు ప్రొడ్యూసర్ గురించి. ఒక ఐటమ్ సాంగ్ ఉందన్న, ఐటమ్ సాంగ్ లో ఆయన యాక్టింగ్ చేసిన మంచి ఫ్యూచర్ ఉంది ఆయనకి అని చెప్తున్నా. యాక్టర్ గా కానీ ప్రొడ్యూసర్ కానీ మంచి ఫ్యూచర్ ఉంది కోరుకుంటున్నా అన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. డైరెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న. నాతో నేను అనే సినిమా చూశానన్నయ్య. ఈ మూవీలో ఏంటంటే మన హీరో సాయి కుమార్ గారు అండ్ మన శ్రీనివాస్ సాయి గారు ఇద్దరు నటించారు. ఈ మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తము ఒక లవ్ స్టోరీ తోని, కామెడీ సీన్స్ తోని, మంచి మంచి ఎమోషనల్ సీన్స్ తోని మూవీ మాత్రం బాగుందన్న. ఇంకోటి ఈ మూవీ తీసిన డైరెక్టర్ ఎవరంటే మన సంతి గారు. సంతి గారు ఏంటంటే ఒక మంచి స్టోరీతోని మూవీ, ఒక మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కంబ్యాక్ తోని వచ్చారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి చూడాల్సిన మంచి బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఈ మూవీ ఏంటంటే అన్న, మామూలుగా ఫ్రెండ్షిప్ లలో ఇప్పుడు ఇవాళ రేపు ఉండే ఫ్రెండ్షిప్ లలో బాగా కమర్షియల్ గా డబ్బున్న వాళ్ళని ఏంటంటే ఫ్రెండ్షిప్ చేసేసుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ చేసేసుకొని ఏం చేస్తున్నారంటే, అరే వీడిని ఎట్లా ట్రాప్ చేయాలి, వీడిని ఎట్లా చంపేయాలి, వీడిని చంపేస్తే వీడి ప్రాపర్టీ మొత్తం మనకే దక్కుతుంది కదా అనే కాన్సెప్ట్ తో ఉన్నారు. కానీ అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఒకళ్ళు ఏంటంటే కష్టపడి సంపాదించిన ఆస్తి మీద ఇంకొకళ్ళు తీరగా తినాలి చేయాలని చెప్పేసి చూస్తారు. కానీ ఏంటంటే ఈ మూవీలో అది లాస్ట్ వరకు అది ఎప్పటికీ సాధ్యపడదు. ఎవరైనా సరే కష్టపడే బతకాలి, కష్టపడే ఉండాలి అనేదే మూవీ కాన్సెప్ట్. కానీ సాయి కుమార్ ఈ మూవీలో ఏంటంటే ఫ్రెండ్షిప్ అనే పేరుతోని, సరే ఏంటంటే నా ఫ్రెండే కదా అని చెప్పేసి దగ్గర తీస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని గంజాయిలకు, డ్రగ్స్ కి అలవాటు పడి మొత్తం అన్నిటికీ వ్యసనాలకు లోన్ అయిపోయి ఏంటంటే తేరగా తినడము చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఎవరైనా సరే కష్టపడి సంపాదించాలి, కష్టపడి సాధించాలి, ఉన్నతమైన ఒక స్థాయిలోకి రావాలి, స్థానంలో మనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలనేదే మూవీ కాన్సెప్ట్ అన్న. ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ అనే పేరుతో ఎవరు తొందరపడి మోసపోవద్దు. ఏదైనా సరే మోసపోవద్దు, మోసం అనేది జరగకూడదు అనేది మూవీ కాన్సెప్ట్ అన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, మాస్ ఆడియన్స్ కానీ వచ్చి చూడాల్సిన సినిమా. తమ్ముడు సినిమా గురించి మంచి చెప్పాలి. సినిమా ఎట్లుంది అన్న? మంచిగా నా పక్కన కూర్చుంది అన్న వెనకాల. సినిమా చాలా బాగుంది, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. సిఆర్ గారు ఏంది, అప్పట్లో సిఆర్ గారు నాకు గుర్తుకొచ్చిన ఆ యాక్టింగ్ పరంగా చూసుకుంటే సాయి కుమార్ గారు తెలుసు కదా ఎలా యాక్ట్ చేస్తారో. మామూలుగా లేదండి, పంచ్ డైలాగ్ కానీ, కామెడీ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మెయిన్ సినిమాలో కంటెంట్ ఉందండి. అలాగే ఆదిత్య అతను ఓల్డ్ సినిమా చాలా సినిమాలు ఉన్నాయి కదా, ఈ సినిమాలో హైలైట్ ఉంది. సాంగ్ కన్నా ప్రతి సాంగ్ గుమ్ము లేకుండా మాటలు కాదు, హైలైట్ ఉంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. నేను ఒకటే బ్రదర్, మంచి సినిమా వచ్చినప్పుడు అందరూ ఆదరించాలి. నేను నిజంగా ప్రొడ్యూసర్ గారు వండర్ఫుల్ అండి, మంచి కలెక్షన్. అలాగే డైరెక్టర్ గారు నాకు తెలిసిన వరకు అయితే ఈ వీక్ ఒక మంచి సినిమా అంటే మాత్రం ఇదే.